దొరికింది మమ్మీ, రాహుల్ బావ ఫ్రెండ్ నెంబర్ దొరికింది. ఇదిగో చూడు. వాడి నెంబర్తో నీకు పనేటి మమ్మీ? దాంతో ఏం చేస్తావు? వరదలొచ్చి చిక్కుకున్నప్పుడు కుక్క తోక పట్టుకుని ఒడ్డుకు చేరుకోవచ్చు. తోక దొరికింది. వీడికి ఫోన్ చేస్తే అక్కడ జరిగిన మీటింగ్ ఏంటి, ఆ మీటింగ్కి రాహుల్ బుచ్చమ్మను ఎందుకు తీసుకువెళ్ళాడు, రాహుల్కి బుచ్చమ్మకి ఉన్న సంబంధం ఏంటి, స్టోరీ మొత్తం ఇప్పుడు తెలిసిపోతుంది. సిల్లీగా మాట్లాడుకు మమ్మీ. నువ్వెవరో తెలియకుండా నువ్వు ఫోన్ చేసి అడిగితే వాడు చెప్పేస్తాడా? మామూలుగా అడిగితే చెప్పడు. అడగాల్సిన పద్ధతిలో అడిగితే చెప్పాల్సినవి చెప్పకూడనివి కూడా చెప్పేస్తాడు. వాడేం చెప్తాడో నువ్వే విను. హలో, ఈస్ దిస్ కుమార్ స్పీకింగ్? ఎస్, మీరెవరండి? దిస్ ఈజ్ కౌసల్య ఫ్రమ్ సిబిఐ. సిబిఐ నుంచా? ఎస్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, చెప్పండి. మిస్టర్ కుమార్, మీరొక యాంటీ సోషల్ యాక్టివిటీ చేస్తున్నట్టుగా మా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్ మేడం? నేను యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడం ఏంటి? మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది మేడం. రైట్ ఇన్ఫర్మేషనే వచ్చింది. బట్ మీ ఇన్ఫర్మేషన్ రాగానే మీ గురించి ఎంక్వైరీ చేశాను. మీకు అలాంటి బ్యాడ్ హిస్టరీ ఏం లేదని తెలుసుకున్నాను. కానీ మీరిప్పుడు చేస్తున్న యాక్టివిటీ కారణంగా మీ మీద కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది. నా మీద కేసు ఫైల్ చేయడం ఏంటి మేడం? ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ యాంటీ సోషల్ యాక్టివిటీస్. ఐఎమ్ నాట్ రిలేటెడ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. మర్యాదగా కూల్గా అడిగితే అందరూ ఇలాగే మాట్లాడతారని నాకు తెలుసు. ఏం తెలియనట్టు నటించొద్దు. మేడం, నిజంగా నేను మొన్న మీరు బెంగళూరు ఊర్వశి హోటల్లో ఒక మీటింగ్కి అటెండ్ అయ్యారా లేదా? ఎస్ మేడం, ఒక బిజినెస్ మీటింగ్ అటెండ్ అయ్యాను. మీరు అటెండ్ అయింది ఓ ఇల్లీగల్ బిజినెస్ అని మాకొచ్చిన సమాచారం. నో మేడం, ఇట్స్ రాంగ్. మేము ఒక ఫేమస్ ఫార్మా కంపెనీ కోసం డాక్టర్ రాయ్ బాంబే ఇంటర్నేషనల్ కంపెనీతో కలిసి ఒక వెంచర్ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ జరిగింది ఆ మీటింగే మేడం. అంత జెన్యూన్ బిజినెస్ అయితే అంత దొంగతనంగా అందరూ అక్కడెందుకు మీట్ అవడం? అలాంటిదేం లేదు మేడం. అలాంటిదేం కాకపోతే అక్కడికొచ్చిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి అక్కడ జరిగిన మీటింగ్కి సంబంధం ఏంటి? ఎందుకు ఆమెను దొంగతనంగా తీసుకొచ్చారు? ఆమెని దొంగతనంగా తీసుకురాలేదు మేడం. ఆ అమ్మాయే మా బిజినెస్ పార్ట్నర్. ఏంటి? ఆ అమ్మాయి మీ బిజినెస్ పార్ట్నరా? అవును మేడం. ఆ అమ్మాయి మా ఫ్రెండ్ రాహుల్కి భార్య మేడం. హలో హలో మేడం, హలో హలో. షిట్, కరెక్ట్ టైంలో ఛార్జింగ్ అయిపోయింది. కావాలనే కట్ చేశాను అనుకుంటారా? చా, కాల్ కట్ అయింది. స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే బుచ్చమ్మ బిజినెస్లో పార్ట్నరా? నమ్మలేకపోతున్నా మమ్మీ. అంటే అది పని మనిషి బుచ్చమ్మ కాదనమాట. అదే నాకు అర్థం కావట్లేదు. అదేదో సినిమాలో బాగా డబ్బున్న హీరోయిన్ మరో ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయినట్టు ఈ ఇంట్లో నర్స్గా జాయిన్ అయిందా? రాహుల్కి బుచ్చమ్మకి మధ్య మనకి తెలియంది ఏదో ఉందని నేను ముందే చెప్పాను కదా. నేను ఊహించిందే నిజమైంది. అది మామూలు బుచ్చమ్మ కాదన్నమాట. మేడంకి ఫోన్ చేసి మాట్లాడాలి. నన్ను ఎంక్వైరీ చేసినట్టు మేడం రాహుల్కి కూడా ఫోన్ చేశారేమో. ముందు రాహుల్తో ఒకసారి మాట్లాడడం బెటర్. ఏంట్రా? రే, నీకు సిబిఐ ఆఫీస్ నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? రేయ్,
సిబిఐ వాళ్ళు నాకు కాల్ చేయడం ఏంట్రా? నాకు చేశారు. వాళ్ళు మన మీద డౌట్ పడుతున్నారు. దేనికి? నువ్వు దొంగచాటుగా బుచ్చమ్మని మీటింగ్కి తీసుకురావడం సిబిఐ వాళ్ళకి తెలిసింది. వాళ్ళు మనమేదో ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాం అనుకుంటున్నారు. రే, ఏమంటున్నారా నువ్వు? నిజం రాహుల్. హోటల్లో మన మీటింగ్స్ గురించి, మన బిజినెస్ గురించి, బుచ్చమ్మ గురించి అన్నీ అడిగారు. సిబిఐ వాళ్ళు బిజినెస్ మీటింగ్ గురించి అడగడం ఏంటి? అడిగారే అనుకుందాం. సిబిఐ వాళ్ళు బుచ్చమ్మ గురించి అడగడం ఏంటి? బుచ్చమ్మ గురించి అడగడం నమ్మశక్యంగా లేదే. సైలెంట్ అయిపోయాం రాహుల్. ఒక్క నిమిషం ఆగరా. బుచ్చమ్మ గురించి అడుగుతున్నారంటే నాకు ఫోటోలు పంపించిన వాళ్ళే అయి ఉంటారా? వాళ్ళే అయి ఉంటారు. ఆ, బుచ్చమ్మ ఎవరో వాళ్ళకు నువ్వు చెప్పావా? చెప్తుండగానే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎందుకైనా మంచిదని ఛార్జింగ్ పెట్టి ఫస్ట్ నీకే చేశాను. కాల్ వెయిటింగ్ వస్తుంది. మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు. రేయ్, నువ్వు లిఫ్ట్ చేయకు. మళ్ళీ వాళ్ళు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వద్దు. నేను వస్తున్నాను అక్కడికి. హ్మ్. కాల్ అటెండ్ చేయట్లేదు. ఏంట్రా, నీకు సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఏదో ఫేక్ కాల్ అనుకుందామంటే మనం ఏ హోటల్కి వెళ్ళాము, ఏ మీటింగ్ అటెండ్ అయ్యామో, ఎవరెవరం వెళ్ళామో అన్నీ డీటెయిల్గా చెప్తున్నారు. నీకే నెంబర్ నుంచి కాల్ వచ్చిందో ఒకసారి చూపించరా. ఈ నెంబర్ నుంచే. సేమ్ నెంబర్. ఇది నా మొబైల్కి వీడియోలు పంపించిన నంబర్. ఇది సిబిఐ వాళ్ళ నంబర్ అయితే నాకెందుకు వీడియోలు పంపిస్తారు? ఎవరో మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్న వాళ్ళు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం సిబిఐ అని చెప్పి నీకు కాల్ చేసి గేమ్ ప్లే చేశారు. అంటే నీ గురించి తెలిసిన వాళ్ళెవరో ఇదంతా చేస్తున్నారని నాకు డౌట్గా ఉంది. తెలియని వాళ్ళకి నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు కదా. నిజమే. ఈ నంబర్ ఎవరిదో తెలుసుకుంటే వాళ్ళెవరో తెలిసిపోతుంది. తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఈ నెంబర్ ప్రైవేట్ నెంబర్. డీటెయిల్స్ ఇవ్వడం కుదరదని చెప్పారా? నీకు ఫోన్ చేసిన వాళ్ళు జెంట్సా లేడీసా? ఒక ఆడామె ఫోన్ చేసింది. వాయిస్ కల్చర్ని బట్టి అది అమ్మాయి గొంతు కాదు. ఎవరో 40 years పైన వాళ్ళే చేశారు. ఆంటీనా? శాంభవి పిన్ని అయ్యే ఛాన్స్ ఉందా? సరసు చెప్పినట్టు పిన్ని అంత చీప్గా బిహేవ్ చేయదే. సరేరా, ఎవరో తెలుసుకోవడానికి మరో యాంగిల్లో ట్రై చేస్తాను. నీకెవ్వరు ఫోన్ చేసినా బుచ్చమ్మ గురించి ఎవ్వరికీ చెప్పద్దు. ఓకే. నాన్న చెప్పిన చిన్ననాటి జ్ఞాపకాల్ని అరుణ్ బాబుకి గుర్తు చేస్తాను. నా ప్రయత్నం ఫలించి అరుణ్ బాబు గారిలో చలనం వచ్చేలా చేయి తండ్రి. నిన్నే నమ్ముకున్నాను.
అని నాన్న చెప్పారు. అంత అల్లరి చేసిన మీరు ఇప్పుడు కళ్ళు తెరవకుండా, నోరు విప్పి మాట్లాడకుండా ఎలా ఉన్నారేంటి బాబు? మీ తోటి పిల్లలకి ఎవరికి ఏం అవసరం వచ్చినా మీరే సహాయం చేసేవారంట. ఎంత మంచి మనసు బాబు మీది. మీకేం జరిగినా, మిమ్మల్ని ఎవరేమన్నా తట్టుకోలేని మా నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నారు బాబు. చిన్నప్పుడు మిమ్మల్ని రక్షించిన స్నేహితుణ్ణి మీరిప్పుడు కాపాడలేరా బాబు? ఒకసారి మీకు ఈత రాకుండా గోదాట్లో దిగి మునిగిపోతుంటే నాన్నే మిమ్మల్ని కాపాడి ఒడ్డుకి తీసుకొచ్చారంటగా. మిమ్మల్ని కాపాడిన మా నాన్నని ఇప్పుడు మీరు కాపాడలేరా బాబు? ఒకసారి మా నాన్న తోటలో దొంగతనం చేస్తే వాళ్ళు మా నాన్నని కొట్టకుండా ఆ దొంగతనం మీ మీద వేసుకున్నారంట. బాబుగారు, మీ చిన్నప్పటి జ్ఞాపకాలు మీలో చలనం కలిగించాయి బాబుగారు. నా మాటలు మీ మనసుని తట్టి లేపాయి బాబుగారు. లేవండి బాబుగారు, కళ్ళు తెరవండి, నన్ను చూడండి బాబు, నాతో మాట్లాడండి అరుణ్ బాబు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? ఆ డ్రగ్స్ ఏం చేసావు? ఎక్కడున్నా ఎవరికిచ్చావు? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. హేయ్, మర్యాదగా డ్రగ్స్ ఇస్తావా లేదా? డ్రగ్గులేంది నాకేం తెలీదు. మర్యాదగా అడిగితే చెప్పవే నువ్వు. నిజంగా నాకేం తెలీదు. నువ్వు వీణ్ణి చూసి ఏడుస్తున్నావంటే మీ నాన్న బాబాయ్ అయి ఉంటాడు. ఇవ్వకపోతే వీణ్ణి చంపేస్తా. ఓదు బాబుగారు, నేను చేయదు. బాబుగారికి బాలేదు. బాబుగారు, నేను చేయదు. నేసేస్తాను. మీ బాబుగారు బతకాలంటే నువ్వు తెలివిగా మా నాన్న దగ్గర మార్చేసిన ఆ డ్రగ్స్ ఇచ్చేసేయ్. నేను మార్చడం ఏంటి?
మీ నాన్న ఎవరు? నాకేం తెలీదు. నటించొద్దు. మా నాన్నని గుద్ది తెలివిగా ముడుపులు మార్చేశావు, గుర్తులేదా? అంటే అప్పుడు నేను తీసుకున్నవి నా ముడుపులు కావా? కాదు, మా నాన్న ఎవరికి అనుమానం రాకుండా ముడుపుల్లో దాచిన డ్రగ్స్ అవి. నా అతనివి నాకు మారిపోయింది, నాకు తెలీదు. అవైతే నా దగ్గరే ఉన్నాయి. ఎక్కడ దాచావు? నా దగ్గరే ఉన్నాయి, నేను ఇచ్చేస్తాను. బాబుగారు నేను చేయొద్దు, బాబుగారు నేను చేయొద్దు. పద. ఏంటి, బుచ్చమ్మ మీద చెయ్యి వేసుకుని తీసుకువెళ్లే వాళ్ళు ఎవరున్నారు ఈ ఇంట్లో? త్వరగా తీసివ్వు. చూడు, లేవు అని చెప్పడం కోసం వెతుకుతున్నట్టు నటిస్తున్నావా? లేదు, అవి నా దగ్గరే ఉన్నాయి. ఎక్కడ పెట్టానో గుర్తులేదు. బయట నుంచి ఎవరో గడి పెట్టారు. నేను దొరికిపోయేలా ఉన్నాను. ఇంట్లో ఏం జరుగుతుందో అందరూ వచ్చి చూడండి. ఎవర్రా నువ్వు? అడగాల్సింది వాణ్ణి కాదు, ఈ బుచ్చమ్మని అడగాలి. ఎవడే వీడు? నాకు తెలీదు. చెప్తావా లేదా? ఆగండి ఆంటీ. ఏం జరిగిందో తెలుసుకోకుండా బుచ్చమ్మను కొడుతున్నారేంటి? అర్ధరాత్రి అందరూ పడుకునే టైంలో దొంగతనంగా ఒకడొచ్చి దీని గదిలోనే ఉన్నాడంటే వీడెందుకొచ్చాడో, దీనికి వాడికి సంబంధమేంటో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. సిగ్గు లేకుండా, భయం లేకుండా ఇది చేస్తున్న నీచమైన పనులకి కొట్టకుండా సన్మానం చేయమంటావా?